సింప్లిఫికేషన్ సూక్ష్మీకరణ. ఇందులో వచ్చేసి క్రింది వాటిని భిన్న రూపంలో రాయని అన్నాడు అండి. ఇక్కడ దశాంశ రూపంలో ఉందండి. ఇక్కడ దశాంశ రూపంలో ఉన్నదాన్ని భిన్న రూపంలో మనం కన్వర్ట్ చేయాలి. అంటే 0.3ని ఏ విధంగా రాసుకుంటాం అంటే 3/10. అంటే పాయింట్ తర్వాతకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ కింద పెట్టుకుంటాం అండి. ఇక్కడ చూడండి 0.119 ఇచ్చింది అక్కడ అంటే 119 అంటే పాయింట్ తర్వాతకి ఎన్ని ఉన్నాయండి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి కూడా 3 జీరోస్ తీసేసుకుందాం. 1 అంటే 1 తీసేసుకుందాం అంటే 119/1000. ఓకే, ఇక్కడ కూడా చూడండి ఇక్కడ 3.21, ఇక్కడ కూడా 321 ఇక్కడ పాయింట్ తర్వాత ఏమన్నా 2 డిజిట్స్ ఉన్నాయి చూడండి పాయింట్ తర్వాత, కాబట్టి 1200. ఓకే, అంటే 321/100. ఓకే, ఈ విధంగా దశాంశ రూపంలో ఉన్న వాటిని భిన్న రూపంలోకి ఈ విధంగా మార్చుకున్నాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా దశాంశ రూపంలో ఉన్నదాన్ని భిన్న రూపంలో మార్చుకున్నాం. అంటే ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్నదానికి బార్ ఇచ్చింది చూడండి. 3కి పైన బార్ ఉంది. దీని బార్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా రాసుకుంటాం అంటే బార్ ఇక్కడ 0.3 బార్ అన్నప్పుడు మనం ఏ విధంగా మామూలుగా ఏ విధంగా రాసుకుంటాం అంటే 0.3333 అనేది ఇట్లా కంటిన్యూగా ఇట్లా పెరుగుకుంటూ పోతున్నట్టు, అంటే ఇన్ఫినిటీకి ఈ విధంగా ఇట్లనే పెరుగుకుంటూ వెళ్ళిపోతుందండి. ఇక్కడ దీనికంటే ఒక అంతమంది ఉండదు, ఇట్లనే 3 అనేది ఇట్లా పెరుగుకుంటూ పోతుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా మనం చదవడానికైనా రాయడానికైనా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ఏ విధంగా రాసుకుంటాం అంటే 0.3 బార్ ఈ విధంగా రాసేసుకుంటాం. కాబట్టి దీన్ని భిన్న రూపంలో ఏ విధంగా మార్చాలి, ఇప్పుడు ఇట్లున్నదాన్ని అయితే భిన్న రూపంలో ఈ విధంగా సింపుల్గా మార్చుకుందాం. అంటే పాయింట్ తర్వాతకి ఎన్ని డిజిట్స్ ఉంటే వాటి కింద వాడిని జీరోస్ పెట్టుకుంటాం. ఇక్కడ కూడా మనం దీన్ని ఏ విధంగా మార్చుకోవాలో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏముంది 0.3 అన్నాడు. ఇప్పుడు ఇక్కడ పైన 3 తీసుకొని ఇక్కడ ఏంటంటే బార్ ఉంది కాబట్టి ఏం చేయాలి, కింద 9 తీసుకుందాం. ఓకే, ఇది ఆన్సర్ అండి. దీన్ని 3/9. ఓకే, ఇంకోటి చూద్దాం, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 32 బార్ ఇక్కడ హోల్ బార్ ఇచ్చింది చూడండి. ఇక్కడ సేమ్ 32 ఇక్కడ బార్ కింద ఎన్ని ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 నైన్స్ తీసుకుందాం. ఓకే అండి, ఇదండి 32/99 ఆన్సర్ వచ్చింది. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ బార్ ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. ఆ 3 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 579/999. ఓకే, 579/999 ఆన్సర్ ఇక్కడ. ఓకే అండి, 4th ఎగ్జాంపుల్ అండి. 0.12 బార్ ఇచ్చిందండి. ఇక్కడ బార్ అనేది ఓన్లీ 2కే ఇచ్చిందండి ఇక్కడ బార్. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకుందామంటే మనం ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఏముంది 1 2 ఉంది కాబట్టి 1 2 ఈ బార్ అనేది ఏందండి ఒకే దానికి ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు బార్లో ఉన్న దాన్ని మాత్రమే వదిలేసి మిగతా దాన్ని మైనస్ చేయాలి. అంటే ఇక్కడ బార్కు ఇవి వదిలేసి మిగతా ఏం వదిలేసింది 1 అని వదిలేసింది -1 ఇప్పుడు బార్ ఒక దేనికి ఒక 2 ఒకదానికి 1 డిజిట్స్కి ఉంది కాబట్టి 9, మిగతాది పాయింట్ తర్వాత వదిలేసినది కాబట్టి 0 తీసుకున్నాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎంత 12 - 1 11/90. ఇదండి ఆన్సర్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ 0.259 బార్ అని ఇచ్చింది. ఇక్కడ బార్ అనేది ఒక 9కి ఇచ్చింది, 9కి ఒకదానికి ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ చూద్దామండి 259 మైనస్ ఇక్కడ బార్ ఉన్నదాన్ని వదిలేసండి. మీరు బార్ ఉన్నదాన్ని మినహాయించి మిగతాది ఏముంది 25 అనేది బార్ లేదు కాబట్టి దాన్ని -25 చేసి బార్కి ఒకదానికి 9 తీసుకోండి. ఇక్కడ మార్క్ ఒకదానికి ఉంది కాబట్టి 9, మిగతా ఏముంది రెండింటికి బార్ లేదు, పాయింట్ తర్వాత 2 డిజిట్స్కి బార్ లేదు కాబట్టి 200 తీసుకోండి. ఓకే, ఇప్పుడు మైనస్ చేయండి. 259 - 25 ఎంత ఈజ్ ఈక్వల్ టు 234/900. ఓకే, ఇక్కడ చూడండి 1.23 అదేవిధంగా ఇక్కడ చూడండి 1.23 బార్. ఓకే, నేనేం చేసుకోవాలి 123 మైనస్ ఇక్కడ బార్ చూడండి. ఇక్కడ చెప్తుంది కదా ఒక బార్ వాటిని మినహాయించి ఇతల సైడ్ ఉన్నాయన్నీ ఏమి ఉంటే అన్ని వాటిని తీసుకొచ్చి మైనస్ చేసాను. ఇతల సైడ్ ఉన్న డిజిట్స్ అన్ని ఇక్కడ ఉన్న డిజిట్స్ ఎన్ని ఉన్నాయి కనుక ఇక్కడ మైనస్ చేసేసుకుందాం. ఇక్కడ 2-3కి ఒకదాని బార్ ఉంది, మిగతా వాటిని మైనస్ చేద్దాం. ఓకే, 2 3 1 చేద్దాం. ఓకే, 123 - 1 ఇప్పుడు 2 3కి ఉంది కాబట్టి 9 అంతే అండి, 99 అంతే అండి. ఎందుకంటే 99 ఇక్కడ ఇంకా 0 ఎందుకు తీసుకోవట్లంటే ఇక్కడ ఓన్లీ కింది తీసుకునేటప్పుడు పాయింట్ తర్వాతకున్న వాటినే 99 తీసుకోవడం కానీ 0 తీసుకోవడం జరుగుతుంది. పాయింట్ ఇతలు ఉన్న వాటిని మన కింద 9 కానీ 0 కానీ తీసుకోకూడదండి. ఓకేనా? ఓకే, 123 - 1 ఈజ్ ఈక్వల్ 122
బై 99. ఓకే, ఇక్కడ చూద్దాం. చూడండి సేమ్ 1.24 బార్ ఇచ్చింది. బార్ అనేది 4 ఒకదానికి ఇచ్చింది కాబట్టి ఆన్సర్ 124 మైనస్, ఇక్కడ చూడండి ఇక్కడ బార్ అనేది 4 ఒకదానికి ఇచ్చింది, 1కు 2కి లేదు కాబట్టి -12 బై ఇక్కడ 4కు మాత్రమే బార్ ఉంది కాబట్టి 9. తర్వాతకి పాయింట్ తర్వాతకి ఏముంది 24 ఉంది కాబట్టి 4కు బార్ ఉంది, 2కి లేదు కాబట్టి 0 తీసుకున్నాం. 2 ఇప్పుడు పాయింట్ ఇవతల 1 కూడా దీన్ని తీసుకోకూడదు, ఇంతే. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం. 124 మైనస్ 12 112 బై 90. ఓకే అండి.